నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన హర్ష 9 టీవీలో ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. అది లక్ష్మీ నివాస స్థానాలు, అలక్ష్మీ నివాస స్థానాలు. ఏంటి ఈ రెండింటికి తేడా అంటే, లక్ష్మీ నివాస స్థానాలంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఎవరి జీవితంలోనైనా అభివృద్ధి జరగాలంటే ఆ లక్ష్మీ కటాక్షం అన్నది ఉండాలి. ఆ తల్లి దయ అన్నది ఖచ్చితంగా మన మీద ఉన్నప్పుడు వాళ్ళ జీవితం అన్నది అత్యద్భుతంగా ఉంటుందని ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలానే ఎవరైనా జీవితం సరిగ్గా లేకపోయినా, వాళ్ళ జీవితంలో అస్తమానం సమస్యలు వస్తున్నా, వాళ్ళ అభివృద్ధి అన్నది అంతగా సహకరించకపోయినా కూడా అది అలక్ష్మీ స్థానమైన జీవితంగానే ఇక్కడ మనం చెప్పచ్చు. ఏ ఏ కారణాల వల్ల లక్ష్మీ నివాస స్థానాలు, అలానే ఏ ఏ కారణాల చేత అలక్ష్మీ నివాస స్థానాలు ఉంటాయో ఇక్కడ మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా శుభప్రదమైన లక్ష్మీ నివాస స్థానాల గురించి ఇక్కడ చూద్దాం. ఎవరైతే సత్యం పలుకుతారో, అంటే ఎప్పుడూ కూడా నిజం పలుకుతూ ఉంటారో వాళ్ళు లక్ష్మీపుత్రులుగా ఇక్కడ చెప్పచ్చు. అలానే భగవంతుణ్ణి పూజించే వాళ్ళు కూడా లక్ష్మీపుత్రులుగానే చెప్పచ్చు. లక్ష్మీదేవి నివసించే స్థానాలు కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ ఎక్కడంటే, ఎక్కడైతే ఏదీ ఆశించకుండా తమ పని తాము చేసుకుంటూ ఇతరుల మంచి కోసం బ్రతుకుతుంటారో ఇవన్నీ కూడా లక్ష్మీ స్థానాల కిందకే వస్తాయి. అలానే రత్నాలలో కూడా, దీపాలలో కూడా, ఏనుగులలోనూ, గోవులలోనూ కూడా లక్ష్మీ స్థానాలు అని మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పచ్చు. అద్దాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి. అలా అద్దాలు కనుక శుభ్రంగా ఉంటే ఆ శుభ్రమైన అద్దం కూడా లక్ష్మీ స్థానమే అవుతుంది. అలానే ఆభరణాలు కానీ, పువ్వులు కానీ ఇలాంటివన్నీ కూడా మంగళకరమైన వస్తువులుగా వర్గీకరిస్తారు. ఇదే సందర్భంలో ఎక్కడైనా కానీ శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అక్కడ కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటారు. అలానే పంట భూములలోనూ, యాగాలు చేసే చోట, పూల తోటలలో, చాలా చక్కగా ఎప్పుడూ శుభ్రంగా ఉండే ఇళ్లలోనూ, మన అందరి అభ్యున్నతి కోసం ఎక్కడో కుటుంబాలను వదిలి నివసించే ఈ వీర సైనికుల హృదయాల్లో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు. సో ఎప్పుడైతే మనస, వాచ, కర్మణ మనం పరిశుద్ధంగా ఉంటామో అటువంటి అన్ని స్థానాల్లో కూడా ఈ లక్ష్మీదేవి కొలువై ఉంటారు. అలానే ఎక్కడైతే ఎలాంటి చెడు ఉండదో అలాంటి చోట్ల కూడా లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటారు. ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోండి, పిల్లలకి ఎప్పుడూ కూడా మంచిని నేర్పించండి, మంచి చేయించండి వాళ్ళ దగ్గర. అదేవిధంగా ఈ లక్ష్మీ నివాస స్థానాలు కానివి అలక్ష్మీ నివాస స్థానాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఎవరైతే నిత్యం అబద్ధాలు చెప్తూ ఉంటారో, భగవంతుడు అసలు ఈ సృష్టిలోనే లేడు, అంతా కూడా నాస్తికత్వమే అనుకునే వాళ్ళలో కూడా అలక్ష్మీ నివాస స్థానం అన్నది ఉంటుంది. అలానే ఎవరైతే దాంపత్యాన్ని లెక్క చేయరో, ఎవరైతే చక్కటి సంసారాన్ని ఇతరులకు చెబుతూ ఉంటారో అటువంటి వాళ్ళంతా కూడా అపవిత్రులుగానే ఇక్కడ మనం భావించాల్సి ఉంటుంది. స్త్రీలు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఇంట్లో నిద్రపోవడం వలన కూడా అలక్ష్మీ స్థానం అన్నది ఏర్పడుతూ ఉంటుంది. సాయంత్రం 6 గంటలు అవుతున్నప్పటికీ కూడా కొంతమంది లేకుండా ఉంటారు. ఆ సమయంలో పాత్రలు కూడా కడగకుండా ఉంటారు. అలానే ఇల్లు శుభ్రంగా ఊడ్చుకోకపోవడం ఇలాంటివన్నీ కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా అలక్ష్మీ స్థానంగా ఏర్పడుతుంది. అలానే మసిగుడ్డలలో కూడా దరిద్ర దేవత కొలువై ఉంటుంది. సో ఎప్పటికప్పుడు కూడా ఇంటిలో ఉన్న ఫ్లోర్ మ్యాట్లు, అలానే మసిగుడ్డలు, బూజులు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అద్దాలను కూడా ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతి వస్తువు కూడా పరిశుభ్రంగా పెట్టుకోవడం వలన
ఇలాంటి అలక్ష్మీ నివాస స్థానాల్ని మనము దూరం చేయొచ్చు. అలానే ఎవరైతే ఎక్కువగా మంచం మీద అన్ని పనులు చేస్తుంటారో, మంచం మీదే తినడం, మంచం మీదే నిద్రపోవడం, మంచం మీదే కబుర్లు చెప్పుకుంటూ ఉండడం, మంచం మీదే చదువుకోవడం, ఇవన్నీ ఎవరైతే చేస్తుంటారో అవన్నీ కూడా అలక్ష్మీ స్థానాలు. చదువుకోవడం కూడా శుభ్రంగా ఎక్కడన్నా ఒక చక్కటి ప్రదేశంలో శుభ్రంగా స్నానం గట్రా చేసుకొని ఆ తర్వాత చదువు ఆరంభించాలి. కానీ మంచాల మీద కూర్చొని చదువుకోవడం అన్నది కూడా సరైన విషయం అయితే కాదు. అలాంటి వాళ్ళ జీవితం అన్నది రాను రాను సమస్యలతో ఏర్పడుతుంది. అలానే తాండ్ర చెట్టులో, అలానే రావి చెట్టు దగ్గరలో కూడా మనకు లక్ష్మీ నివాస స్థానాలు ఉంటాయని పెద్దలు చెప్తున్నారు. మేకల కాలి దుమ్ములోను, గాడిదల కాలి దుమ్ములోను, చెడు ఇష్టపడే స్త్రీల కాలి దుమ్ములో కూడా ఈ అలక్ష్మి స్థిరంగా ఉండడం అన్నది ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఇక్కడ తెలిసింది ఏంటంటే, అలక్ష్మీ స్థానాలైన చెడు ఎక్కడా కూడా అభివృద్ధికి ఆటంకాలే ఏర్పడతాయి. ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి, శుభ్రంగా మాట్లాడాలి, శుభ్రమైన కార్యక్రమాలు చేస్తూ ఉండాలి, దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా పవిత్రతను ఆశ్రయించిన వాళ్ళకి ఖచ్చితంగా లక్ష్మీ స్థితి అన్నది ఇక్కడ సిద్ధిస్తుంది అని మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. సో అందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని హర్ష9 టీవీ బలంగా కోరుకుంటోంది. ప్రతి ఒక్కరూ కూడా మంచి వ్యక్తిత్వాలతో మంచి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.